హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఏనుగుల్ని తినే స్వాములోరికి పచ్చగడ్డి పలహారం అన్నట్టుంది అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మన పవర్ బాబు గారు నటించిన హరహర ఈరమల్లు ఆడియన్స్ని అతలాకుతలం చేస్తుంది. తిరుపతికి వెళ్ళే పని లేకుండానే గుండు గీకి పంగనామాలు పెడుతుంది. నిలువు దోపిడీకి నిలువెత్తు నిదర్శనంగా మారింది. పవర్ బాబు గారికి ఓ లెక్క ఉంది, కానీ ఆయన సినిమాలకి లెక్క రావడం లేదు. సెకండ్ హాఫ్ ఇంకో 15 నిమిషాల రన్ టైం ఎక్కువ ఉండుంటే పారిపోవడానికి కూడా వీలుండేది కాదు. బడ్జెట్ సరిపోక బతికి బయటపడ్డాం. పవర్ బాబుని టైర్ 1 నుంచి పీకేయిచ్చిక. మొగుడినిడిచిన పెళ్ళాం అత్తా నీ కొడుకు ఆకలికి ఆగలేడు, యాలకింత అన్నం పెట్టు అందంట. 5 సంవత్సరాల షూటింగ్కి క్యాల్షీట్లు ఇవ్వకుండా సతాయించి ఒక్కరోజు రిలీజ్ ఉందనంగా వచ్చి నిర్మాత అనాథ కాదు, సినిమా అనాథ కాదు అని చెప్పడానికి వచ్చా అని కటింగ్ ఇచ్చాడు. ఆలికి అన్నం పెట్టి ఊరికి ఉపకారం చేశాను అన్నాడంట ఎవడో. డబ్బులు తీసుకున్నావు, నటిస్తాని హ్యాండ్ ఇచ్చావు. డే 1 కలెక్షన్స్ అన్న రాకుంటే గాలిపోతుందని ప్రమోషన్స్కి వచ్చావు. ఇందులో పెద్ద గొప్పే ఉంది, మళ్ళీ దానికి కూడా డబ్బాలు. అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టమని కృష్ణయ్య మధ్యలోనే తట్టాబుట్టా సర్దేసుకొని వెళ్ళిపోయాడు. గతిలేని ఊరికి మతిలేని మంగళ అన్నట్టు తాడు తరుగులేని జ్యోతికృష్ణ అన్నయ్యని డైరెక్టర్గా సెట్ చేస్తే దాంట్లో కూడా ఏలెట్టి గెలికాడు. అన్నం పెట్టిన వాడికే కన్నం వేసినట్లు సినిమా పోయిందని తెలిసి కూడా పవర్ బాబుని ఆయన జెండాని మోసిన ఫ్యాన్స్కే ప్రీమియర్స్ పేరుతో బొక్క పెట్టాడు. సినిమా హిట్ అవ్వకూడదని అన్ని జాగ్రత్తలు తీసుకొని మన మీదకి వదిలేశాడు. రోజుకు 2 కోట్లు తీసుకొని పవర్ బాబు గారు ఎలగబెట్టిన అద్భుత కళాఖండం ఇదే. ఎంత పొద్దుండగా లేచినా సందు చివరే తెల్లారిందని రిలీజ్కి 2 రోజుల ముందే పవర్ బాబు గారే స్వయంగా రంగంలోకి దిగినా సినిమా మాత్రం సేఫ్గా అస్సాం వైపుకే వెళ్ళింది. పార్ట్ 1కే ప్రజలు తలో దిక్కుగా దిక్కు దశ లేకుండా పారిపోతుంటే మళ్ళీ పార్ట్ 2 కూడా ఉందంట. అంటే జనాలు థియేటర్కి ఎలా వస్తారో చూస్తా అని ముందే వార్నింగ్ ఇచ్చాడన్నమాట. రొట్ట రీమేక్ల మీద పెట్టిన శ్రద్ధలో సగం దీనికి డేట్స్ ఇవ్వడం పైన పెట్టుంటే మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా బాబు. టైంపాస్ యాక్టింగ్ చేసి మంచి కథలో ఏలెట్టి గెలికి సినిమా పోయిన తర్వాత ఎవరో కుట్ర చేశారని గంతులేస్తున్నాడు. తలపాగా చుట్టనీకి రాక తలనే వంకర ఉందన్నాడంట. అట్టుంది. పగుళ్ళొచ్చిన బండ మొగుడినిడిచిన ముండా ఒకటే. కంటెంట్ లేకపోయినా కనబడినోళ్ళల్లా గెలుక్కున్నా రిజల్ట్ ఇలాగే ఉంటుంది. సరే, ఇక్కడంటే ఎవరో కుట్ర చేశారు అనుకుందాం. హిందీ మరి పెద్దమ్మ భాష అని చెప్పాడు కదా, అంటే పెద్దమ్మ పిల్లలు కూడా కుట్ర చేశారా? హిందీలో ఏరుకోవడానికి చిల్లర కూడా రాలేదంట. పెద్దమ్మే కాదు, కన్నడ పిన్నమ్మ పిల్లలు కూడా హ్యాండ్ ఇచ్చారు. అల్ట్రా డిజాస్టర్ టాక్ రావడంతో సాయంత్రానికి ఈరమల్లును పీకేసి ఏదో సో ఫర్ అండ్ సో అనే ఒక సినిమా వేసుకున్నారంట. పెద్దమ్మ పిన్నమ్మే కాదు, తమిళ తాతయ్య, కేరళ ఆంటీ, ఒరియా వదినమ్మ, బెంగాలీ బామ్మ, పంజాబీ పక్కింటి అక్కయ్య, గుజరాతీ గుడిసెల ఆంటీ ఎవ్వరూ కూడా ఆదరించలేదు. మొత్తం డూప్తో లాగించి సీక్రెట్ విఎఫ్ఎక్స్ పెట్టి వచ్చిరాని డైరెక్షన్ చేసినందుకు అందరూ హ్యాండ్ ఇచ్చారు. ఎత్తిపోయిందని తెలిసి కూడా టికెట్ రేట్లు పెంచిందే కాక ఎత్తిపోయిన దానికి మళ్ళీ సక్సెస్ మీట్ పెట్టి మరింత కామెడీ అయ్యారు. మన అదృష్టం కొద్దీ ఫేక్ పోస్టర్లు ఒకటి వదలలేదు. ఎక్కువ కామెడీ చేయకూడదు అనుకున్నారో మైదాపిండి ఖర్చులు మిగిలిన మేలే అనుకున్నారో తెలియదు, కానీ పోస్టర్లు మాత్రం రిలీజ్ చేయలేదు. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే ఒక్క రోజుకే 2000 కోట్లు వచ్చాయి. గోతాన్ సంచులు తెచ్చుకోండి, ఎందుకైనా మంచిది. ఓ 10 గోతాన్ సంచులు ఎక్కువ తెచ్చుకోండి. ఈ నైజాం నవాబుకి దేవరలో సగం వంతు కలెక్షన్లు కూడా రాలేదు. పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ అయ్యి అందులో సోలో రిలీజు, దానికి తోడు టికెట్ హైక్స్, రీమేక్ సినిమా కాదు, ప్రీమియర్స్కి క్లీన్ గ్రౌండ్ దొరికింది. అయినా కనీసం రీజనల్ సినిమాల కలెక్షన్స్ని కూడా అందుకోలేదు. డే 1 ప్రీమియర్స్తో కలిపి 65 కోట్ల గ్రాస్ వచ్చింది. ఆ ప్రీమియర్స్ టికెట్ హైక్స్ లేకపోతే ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్లో సగం కూడా వచ్చేవి కాదు. ఇక రెండో రోజు 16 కోట్ల గ్రాస్ రాబడితే మూడవ రోజు 12 కోట్ల గ్రాస్ వచ్చింది, అది వరల్డ్ వైడ్గా. స్టార్ హీరో అంటే మినిమం 3 రోజుల వరకు బాక్స్ ఆఫీస్ని హౌస్ఫుల్స్తో రన్ చేస్తాడు. ఈయన మొదటి రోజుకే చేతులు ఎత్తేస్తే మూడవ రోజుకి సినిమానే ఎత్తేస్తున్నారు. 5 రూపాయల టికెట్ రేట్ పెడితే 50 సార్లు చూస్తామన్న ఫ్యాన్స్ రెండో రోజుకే సినిమాను వదిలేశారు. అంటే టికెట్ రేట్ ఎక్కువ ఉందనా? మీ కోరిక మేరకే టికెట్ రేట్ పెంచానని పవర్ బాబు అంత స్పష్టంగా చెప్పాడు కదా. ఇలాంటి కోరికలు ఇంకెప్పుడు కోరకండి. ఇది ఈరమల్లు బాక్స్ ఆఫీస్ పరిస్థితి. ముక్కి మూలిగి 3వ రోజుకు చేరుకుంది. ఇక ఆదివారం కాటికే. మరి ఈరమల్లు బాక్స్ ఆఫీస్ పరిస్థితిపై మీరేమన్నా జాలి పడుతున్నారా? పవర్ బాబుని టైర్ 1 నుంచి పీకి టైర్ 3లో వేసేయాలా వద్దా అనేది కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.